గవర్నమెంట్ మారితే సరుకులు రేట్లు తగ్గిస్తా అన్నారు. ఏమైనా తగ్గాయా? ఇప్పుడు గవర్నమెంట్ మారి సంవత్సరం అయిందా? 5 నెలలు అవుతుంది. 5 నెలలు ఉమ్. ఏం చూద్దాం. ఉమ్. ఇప్పుడు వాళ్ళు చెప్పింది మనం వింటాం, వాళ్ళు చెప్పిన దానికి మనం ఓటేయటం. ఉమ్. ఇప్పుడు వాళ్ళు చెప్పారు ఆయనకి ఓటేసాం, వీళ్ళు చెప్పారు ఈయనకి ఓటేసాం. ఉమ్. ఈయన గెలిచాడు, ఆయన గెలిచాడు. ఉమ్. ఆయన వచ్చి పొడిచింది ఏం లేదు, ఈయన వచ్చి పొడుస్తాడనేది ఎవరికి తెలియదు. ఉమ్. ముందేం జరగబోద్దో తెలియదు. ఉమ్. నేను పొద్దున్న అయితే తెల్లారుజాము 5ంటికి లేచి కొట్టు తీసుకోవాలి. నా కష్టం నేను చేసుకుంటే దీని మీద వచ్చే రోజుకి వచ్చే 400, 500తో బతకాలి. పెట్టుబడి అప్పు చేసుకొని పెట్టుకున్నా కూడా దాని మీద వచ్చే 400-500తో నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా పెళ్ళాన్ని పోషించుకోవాలి. కాబట్టి నా బతుకు నాకు తప్పదు. ఆయన నాకేమీ లేదు, ఈయన నాకేమీ లేదు. ఆయన ఉన్నాడు రా అంటేనేమో విద్యా దీవెన, వసతి దీవెన అన్నాడు. పిల్లలకి మోసం జరిగింది చాలా వరకు. ఎవరికి? ఫీజు రింబర్స్ చాలా అందలేదు కొంతమందికి. ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు నా కూతురికి అందలేదు. ఒక 40,000 దాకా రావాలి, అవి రాలేదు. అవి ఇస్తే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారు. ఆ 40,000 అప్పు చేయాలి. నేను ఇప్పుడు చేయలేకపోయా. సర్టిఫికెట్లు అలానే కాలేజీలో ఉన్నాయి. మరి నెక్స్ట్ స్టెప్ వేయాలంటే ఏదైనా జాబ్ పర్పస్ మీద వెళ్ళాలంటే సర్టిఫికెట్ అడిగితేనే కదా, ఆ సర్టిఫికెట్ ఉంటేనే కదా ఉద్యోగం ఇచ్చేది. ఆయన ఏం చేయించలేదు, ఈయన ఏం చేస్తాడు. ఎవరు సూపర్ 6 ఏమైనా వచ్చాయి పథకాలు? ఏ 6లు వచ్చినా కూడా ఎవరికి రావు. నేను అక్కడ ఆలోచించేది ఏంటంటే దాని తరపున వాళ్ళకే న్యాయాలు జరుగుతాయి కానీ లేబర్ వరకు ఏం రావు. లేబర్ అంటే ఏంటి? ఒక మాల, మాదిగా, యానాది ఇలాంటి చిన్న కులాలు ఉన్న వాళ్ళకి ఎవరికి ఇయ్యడు. పెద్ద కులాల వాళ్ళకే న్యాయాలు జరుగుతాయి. రెడ్డి వచ్చాడు, రెడ్డికి న్యాయం జరిగిద్ది. నాయుడు వచ్చాడు, నాయుడికి జరిగిద్ది. అంతే. వాళ్ళే చూసుకుంటారు వాళ్ళ స్వార్థం. గవర్నమెంట్ లో కులాలు మతాలకి వ్యతిరేకంగా వర్క్ చేసింది గవర్నమెంట్ అని అన్నారు. లేదే, అప్పుడు కూడా ఏం పథకాలు రాలేదు జగన్ ఉన్నప్పుడు. ఏం పథకాలు? అమ్మఒడి కానీ. అమ్మఒడి అంటే అది పిల్లలకి కొంత మేరకు వచ్చినాయి, కొంత మేరకు ఎకనామం పెట్టారు. ఫస్ట్లో ఇచ్చారు, తర్వాత ఇలేదు. ఆ ప్రాసెస్ కావాలి, ఈ ప్రాసెస్ కావాలి, అది అవ్వలేదు, ఇది అవ్వలేదు, పడతాయి నెక్స్ట్ టైంలో అని చెప్పి చెప్పుకొచ్చారు. ఏం పడ్డాయి? ఏం మేలు జరిగింది? ఇంగ్లీష్ మీడియం అన్నాడు. ఏది ఇంగ్లీష్ మీడియం? ఎక్కడ చించాడు ఆయన? ఆయన ఏం చించాల? ఇక్కడ తెలుగుకే గతి లేదు.